ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న శ్రీకృష్ణ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీ యొక్క వీడియోస్ తోటి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి క్యాప్కట్ యాప్ అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ నా క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, యాప్ లేకపోతే క్యాప్కట్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే డైరెక్ట్ గా సెండ్ అయితే చేస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క వీడియో అయితే తీసుకోండి. ఓకేనా, వీడియో తీసుకున్న తర్వాత కింద హెచ్డీ సెలెక్ట్ చేసుకుని యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. మీకు వీడియో అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఓకేనా, వీడియో యాడ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఒక ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్క్రీన్ షాట్ ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఒకటే ఫ్రేమ్ లో చేసుకొని పైన రైట్ కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత లేదా గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకోండి. గూగుల్ జెమినీ అయితే మీకు అన్లిమిటెడ్ అయితే ఇస్తుంది, కానీ చాట్ జీపీటీ అయితే ఫోటోస్ అయితే అన్లిమిటెడ్ అయితే ఇవ్వదు. ఓకే, కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో సెక్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెండ్ మీ ట్యాప్ చేసుకుంటే మీకు ఒక మంచి ఫోటో అయితే క్రియేట్ అయితే అయిపోద్ది. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, సో ఇలానే మీరు ఒక 5-6 ఫోటోస్ అయితే మీరు ఈ విధంగా జనరేట్ అయితే చేసుకోండి సేమ్ ప్రాసెస్ లా. నెక్స్ట్ మీకు క్లిప్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క క్యాప్కట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడికి రండి. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియోని. ఓకే, ఇక్కడ మీకు స్ప్లిట్ అయితే కనబడుతుంది కింద చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుని కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ ప్లస్ కి మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫోటో సెక్షన్ మీద ట్యాప్ చేసుకుని ఈ ఫోటో యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు కింద యాడ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫోటోని ఈ విధంగా ఉంచేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, స్ప్లిట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం తీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో వస్తుంది, మళ్ళీ తర్వాత ఇది వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, స్ప్లిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫోటో ఉంది, ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకొని ఈ ఫోటోని ఇప్పుడు ఈ ఫోటో సెంటర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఇలా ముందుకు తీసుకురండి, మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు ఫోటో అనేది ఇటు తిరిగి ఉంది కదా, సో ఇలాంటి ఫోటోని ఇంకోటైతే యాడ్ అయితే చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, అప్లోడ్ చేసి ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, స్ప్లిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫోటో వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ ఉండే విధంగా. ఓకే, సో ఇలాంటి ఫోటో యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకే, స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం ఇదే విధంగా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను తీసేస్తున్నాను మొత్తం. ఓకే, ఇక్కడ వరకు తీసేస్తున్నాను. ఫస్ట్ క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద ప్లస్ ఐకాన్ కింద స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుని ఇదైతే డిలీట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉన్నది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే స్లో మోషన్ అయితే చేస్తాను. కొంచెం అవసరం లేని మెటీరియల్స్ అయితే నేను ఈ విధంగా స్ప్లిట్ చేస్తూ కట్ అయితే చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా అవసరం లేని పార్ట్స్ అయితే స్ప్లిట్ చేస్తూ మీరైతే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియో ఉంది కదా, కింద స్పీడ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కర్వ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ కస్టమ్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా మీరైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే స్లో మోషన్ చేసుకోవడానికి అయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ స్లో మోషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ వీడియో మీరు ట్యాప్ చేసుకుంటే యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు యానిమేషన్స్ వస్తాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు తీసేస్తున్నాను. ఈ విధంగా మీకు ఎర్రర్ వచ్చేంటే క్యాప్కట్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వీటికి అయితే కింద యానిమేషన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి యానిమేషన్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా మీకు ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు అవసరం లేని పార్ట్స్ డిలీట్ చేస్తూ మంచిగా క్లిప్స్ యాడ్ చేస్తూ వాటిని స్లో మోషన్ చేసుకోండి. ఈ విధంగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకుని వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.